మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవల రాగలహరి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా వచ్చినటువంటి నవల తరువాయి భాగం. చరణ్ మాటలకి నవ్వింది. పసిపాప కన్నా అమాయకంగా ఉన్న అతడి నిర్మలమైన వదనం చూసి మనసులోని అనుమానాలన్నీ చెల్లాచెదరైపోయినాయి. మనసు తేలికైంది పల్లవికి. పల్లవిని వెక్కిరించిన వాళ్ళందరికీ పల్లవి గర్భవతి అని ఉత్తరాలు రాస్తానన్నాడు చరణ్. వద్దంది పల్లవి. ఏమోనండి, గొడ్రాలుగా ముద్రపడి నేను అంత తొందరగా తల్లినవ్వగలనా అని నాకే సందేహంగా ఉంది. ఛీ, అదేం మాటలు అన్నాడు చరణ్. అవునండి, 9 నెలలు గడిచి బిడ్డనెత్తుకున్నప్పటి మాట కదా, అప్పుడే రాదురు కానీ అందరికీ. ఈ మధ్య ఏమన్నా జరిగినా అపహాస్యం పాలే కదా. ఏంటి పల్లవి నీ మాటలు? నిరాశపడిపోయాడు చరణ్. కళ్ళలేని నవ్వు నవ్వింది పల్లవి. చెంపలు పాలిపోయినాయి, కళ్ళు లోతుకుపోయినాయి, విపరీతమైన వేవిళ్ళుగా ఉన్నాయి. అసలు ఏమీ తినలేకపోతోంది. తెగ నీరసంగా ఉంటోంది. లేడీ డాక్టర్ని అప్పుడే ఇంటికి పిలిపించి పల్లవి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించాడు చరణ్. గాలి వెలుతురు బాగా ఉన్న గదిలోనే పల్లవిని ఎక్కువగా గడిపే ఏర్పాటు చేశాడు. పాలు పళ్ళు ఎక్కువగా స్వయంగానే ఇవ్వడం మొదలెట్టాడు. విటమిన్ ట్యాబ్లెట్లు టానిక్లు ఇస్తున్నాడు టైంకి. ఆమె మనసు సంతోషంగా ఉండడానికి రోజు ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తున్నాడు. మంచి మంచి పుస్తకాలు తెచ్చిస్తున్నాడు చదువుకోవడానికి. పొద్దున పూట ఎక్సర్సైజ్గా ఉంటుందని తనతో పాటు వాక్ తీసుకెళ్తున్నాడు కొంత దూరం. మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకొని నిద్రపోయేటట్టు చూస్తున్నాడు. లేడీ డాక్టర్ని అబార్షన్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అడిగాడు. ఆవిడ చెప్పింది ఎక్కడికి పరిగెత్తి వెళ్ళకూడదని, ఆ పరుగులో కాలు జారి పడితే ప్రమాదమని, ఒక్కోసారి అతి సంతోషమైన విషయము అతి విచారకరమైన విషయము గర్భిణీ స్త్రీలకి షాక్ని కలిగిస్తాయని. అట్లాంటి సమయాల్లో ఒక్కొక్కప్పుడు గర్భస్రావం జరగచ్చు. ఇవేవి కాకుండా ఒక్కొక్కప్పుడు బలహీనత అనారోగ్యం వల్ల కూడా జరగచ్చు. కాబట్టి అన్ని విధాల జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం అని చెప్పింది ఆవిడ. 5వ నెల గడుస్తోంది పల్లవికి. వేవిళ్ళు కాస్త తగ్గాయి. తిన్నది కాస్త వంటబడుతోంది. బుగ్గల్లో ఎర్రదనం కనబడుతోంది. కళ్ళు కాంతివంతమవుతున్నాయి. శరీరంలో నిగారింపు వచ్చింది. కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు చరణ్. పల్లవి, ఇవాళ సినిమాకి వెళ్దామా? వద్దండి, కాసేపు అట్లా తిరిగి వచ్చి మన తోటలోనే కబుర్లు చెప్పుకుందాం. చిలకాకు పచ్చ టెర్లిన్ చీర కట్టుకుంది పల్లవి. దానికి మ్యాచింగ్ బ్లౌజు, నగలు కూడా వేసుకుంది. కాసేపు అట్లా షికారుగా తిరిగి వచ్చారు. భోజనాల ఏర్పాటు చేసింది పల్లవి. ఆ రోజు పౌర్ణమి కావడంతో తోటంతా వెన్నెల పరుచుకుంది. వండిన వంటలు తోటలోకే చేర్చారిద్దరు. 2 కుర్చీలు ఒక బల్ల వేసుకొని భోజనానికి కూర్చున్నారు. వెన్నెలలో తోటంతా మెరుస్తోంది. మెల్లగా వీస్తున్న పిల్లగాలికి పరవశించి మల్లెలు జాజులు సువాసనలను అందిస్తున్నాయి. పొట్లకాయ పెరుగు పచ్చడి, బంగాళదుంప వేపుడు, అప్పడాలు, కొబ్బరి పచ్చడి, ములక్కాడల పులుసు, గడ్డ పెరుగు ఒక్కొక్కటే వడ్డిస్తోంది పల్లవి. అబ్బా, ఎందుకు ఇన్ని చేశావు పల్లు? నీకు శ్రమ కదూ. అసలు ఎప్పుడు చేశావు ఇవన్నీ? సాయంత్రమే చేసేసాను. శ్రమ ఏంటి? ఎవరి కోసం చేశాను? సరే కానీ పల్లు, మన పాపాయికి ఏం పేరు పెడదాం? అప్పడం కొరుకుతూ అడిగాడు చరణ్. మీరు చెప్పండి. నువ్వే చెప్పాలి. క్షణం సిగ్గుపడి తర్వాత అంది పల్లవి. నాకు అమ్మాయి అయితే శృతి అని కానీ కృతి అని కానీ పెట్టాలని ఉందండి. శృతి కృతి ఎంత అందమైన పేర్లు. మరి అబ్బాయి అయితేనో అది మీరు చెప్పండి. సంగీతనో మోహననో కళ్యాణనో అయితే బాగుంటుంది కదా అన్నాడు చరణ్. అవునండి, నా మనసులోనివి మీకెట్లా తెలిసాయి? యాదృచ్ఛికంగా మన పేర్లు కలిశాయి, పల్లవి చరణం అని. అట్లాగే మన పిల్లల పేర్లు కూడా మన పేర్లతో కలిసేలాగా మనం చేసుకుందాం. అది నా కోరిక. నాకు తెలుస్తాయి. అదే మరి నిజమైన ప్రేమ అంటే. మన ఇద్దరి ఆలోచన రీతిలో ఒకటే కదా నవ్వాడు చరణ్. ఏమిటి పల్లవి, అన్నమే తింటం లేదు? మరోసారి పెరుగు పచ్చడి వేసుకోబోతూ అడిగాడు చరణ్.
ఏంటోనండి, కడుపు నిండిపోయింది. మనం ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నాకు చాలా బావుంది. ఇంకేం తినబుద్ధి కావడం లేదు. ఆహా! అట్లా కాదు, తినాల్సిందే. పులుసు ఎంత బావుందో! దాంట్లో అప్పడం నంచుకు తిను, ఎంత బావుంటుందో! నోటికి అందిస్తూ అన్నాడు చరణ్. వద్దండి, నాకింక చాలు. లేచి వెళ్ళి చెయ్యి కడుక్కుంది. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికెళ్ళింది. కానీ ఎంతసేపటికి పల్లవి రాలేదు. అతను పెరుగన్నం తినడం కూడా అయిపోయింది. అప్పటికీ రాలేదు పల్లవి. పడుకుందేమో అనుకుంటూ గిన్నెలన్నీ చప్పుడు కాకుండా లోపల సర్దేశాడు. కుర్చీలు, బల్ల కూడా లోపల పెట్టి గదిలోకొచ్చాడు. పల్లవి పడుకుని ఉంది కానీ నిద్రపోలేదు. ఆమె మొహం ప్రశాంతంగా లేదు. ఏదో బాధని అణుచుకున్నట్టుగా ఉంది. పల్లు, పడుకున్నావా? "ఉమ్," అంది అటు తిరిగి పడుకుంటూ. ఉండి ఉండి కడుపు మీద చెయ్యి వేసి నొక్కుకుంటోంది. ఆగలేకపోయాడు చరణ్. ఏమన్నా బాధగా ఉందా? అవునండి, కడుపులో నొప్పిగా ఉంది. డాక్టర్ని పిలుస్తారా? అంది అస్పష్టంగా. వెంటనే వెళ్ళాడు చరణ్. 15 నిమిషాల్లో డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాడు. ఆవిడ పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చింది. ఏమో, పల్లవి అన్నట్టు బిడ్డనెత్తుకునేదాకా నమ్మకం లేదా? పలు రకాలైన ఆలోచనలు చరణ్ మెదడులో. పల్లవికి సహాయం కోసం తన తల్లిని పిలిపించాడు చరణ్. పెద్దగా అత్తగారు ఆరళ్ళు పెట్టకపోయినా అప్పుడప్పుడు సూటిపోటి మాటలు విసురుతూ ఉండేది శాంతమ్మ. కానీ ఆవిడ కూడా ఇప్పుడు పల్లవిని ప్రత్యేకంగా చూసుకుంటోంది. ఏ పని చేయనీయటంలే. అన్నం కొసరి కొసరి తినిపిస్తోంది. ఇష్టమైనవన్నీ చేసి పెడుతోంది. చరణ్కి వీలు కానప్పుడు ఆసుపత్రికి తనే తీసుకెళ్తోంది కోడల్ని. పల్లవికి పుట్టింటి వసతి లేదు. తల్లి తండ్రి లేరు. అన్న కళ్ళు నీళ్లు తుడవడానికన్నట్టు పల్లవిని పురిటికి పంపమని రాశాడు. వాళ్ళుండేది పల్లెటూరు కావడం వల్ల పంపడం లేదని, పురుడు ఇక్కడే పోసుకుంటుందని బదులు రాశాడు చరణ్. అత్తగారు పసుపు కుంకుమ వేడుకను ఘనంగా చేసింది. ఇన్నాళ్టికి కోడలి కడుపు పండుతోందని అన్నింటికి హడావిడి చేస్తోంది ఆవిడ. 9వ నెల నిండింది పల్లవికి. పురుడెప్పుడొస్తోందంటే ఇదిగో అదిగో అంటున్నారు డాక్టర్లు. 10వ నెల సగం జరుగుతోంది. చాలా భారంగా ఉంది పల్లవి. ఒళ్ళంతా నీరు పట్టింది. డాక్టర్లు కొంతమందికి అది సహజమే అన్నారు. కాన్పుతో పోతుంది అన్నారు. ఒకచోట కాసేపు కూర్చోలేకపోతోంది. ఒకరోజు అర్ధరాత్రి నొప్పులు ప్రారంభమయ్యాయి. చరణ్ ట్యాక్సీ తీసుకొచ్చి నర్సింగ్ హోంలో చేర్చాడు. శాంతమ్మ గారు పల్లవి పక్కనే ఉంది. సహాయంగా. తెల్లవారినా పురుడు రాలేదు. ఆ రోజల్లా బాధపడుతూనే ఉంది పల్లవి. చాలా నీరసంగా ఉండడం వల్ల నొప్పులు తీసుకోలేకపోతోంది. డాక్టర్ వచ్చి మళ్ళీ జాగ్రత్తగా పరీక్ష చేసి సవ్యంగా డెలివరీ అయ్యేటట్టు లేదని, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తుందని చెప్పింది. ఆపరేషన్ అనేప్పటికే పై ప్రాణాలు పైనే పోయినాయి చరణ్కి. డాక్టర్లు ఎంతో నచ్చ చెప్పిన మీదట సరే అన్నాడు. అప్పటికప్పుడు పల్లవిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందన్నారు. ఆపరేషన్ థియేటర్లో పల్లవిని తీసుకెళ్తుంటే కన్నీళ్ళాగలేదు చరణ్కి. తలుపులు మూసుకున్నప్పటి నుంచి క్షణాలు లెక్క పెట్టుకోవడం ప్రారంభించాడు. డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీశారు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడే మరో విషయము బయటపడింది. కడుపులో పెద్ద కాయ ఉందట. దానిని చూసి మొదట్లో ఇంకో బిడ్డేమోనని భ్రమపడ్డారు డాక్టర్లు. కానీ కాదని తర్వాత తెలిసింది అది కాయ అని. వెంటనే తీసేయకపోతే ప్రమాదమనేను. వెంటనే దాన్ని ఆపరేట్ చేసి తీసేశారు. ఈ 2 రకాల ఆపరేషన్లు జరగడానికి కొన్ని గంటలు పట్టింది. బాగా మత్తుమందు ఇవ్వాల్సి వచ్చింది పల్లవికి. బయట కూర్చున్న చరణ్కి, శాంతమ్మ గారికి ఒక్కటే కంగారుగా ఉంది. ఎంతసేపటికి తలుపులు తెరవరే, అసలేం జరుగుతోందో. డాక్టర్లు, స్పెషలిస్టులు కంగారుగా ఆ రూమ్లోకి వెళ్ళడం చూస్తున్నారు. మరీ కంగారుగా ఉంది. పల్లవి బతుకుతుందా? క్షణక్షణం ముళ్ళ మీదున్నట్టు మూసి ఉన్న తలుపులకేసి చూస్తూ కూర్చున్నారు. కొంతసేపటికి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అది వాళ్ళందరికీ కర్ణామృతంలాగా తోచింది. కొంతవరకు ముఖాలు వికసించాయి. అయినా తలుపులు మాత్రం తెలుసుకోలేదు. ఏం పిల్ల, చెప్పరే? ఆతృతని ఆపుకోలేకపోతున్నాడు చరణ్.
ఆ తర్వాత గంట, గంటన్నరకి దేనికో బయటికి వచ్చిన నర్సుని అడిగాడు చరణ్ విషయం చెప్పమని. డెలివరీ అయింది ఆడపిల్ల. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేము. కంగారుగా, హడావుడిగా వెళ్ళిపోయింది మళ్ళీ ఆమె లోపలికి. ఎన్నెన్నో, ఏవేవో అడగాలనుకున్న చరణ్ ఆగిపోయాడు. సంతోషం, భయం, ఆదుర్ద, విచారం పోటీపడ్డాయి అతడి మనసులో. తరువాతి భాగం మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతానికి సశేషం.